ఈరోజు వీడియోలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇద్దరు కలిసిన అపూర్వ సంఘటన గురించి తెలుసుకుందామండి. కాన్పూర్లో గణేష్ శంకర్ విద్యార్థి పత్రిక ప్రతాప్ ముద్రణాలయంలో పనిచేస్తూ కాలం గడుపుతున్నాడు భగత్ సింగ్. కొడుకు విప్లవ భావాలు నచ్చక పెళ్లి చేసుకొని ఇంటి పట్టునే ఉండాలనే తండ్రి పోరును భరించలేక తప్పించుకొని వచ్చాడు భగత్ సింగ్. తాను చేరిన పంజాబ్ నౌజవాన్ భారత్ సభ పూర్తిగా సంతృప్తినీయలేకపోయింది. ఇంటికి దూరంగా ఉంటున్నప్పుడు ఏదో ఒక పని కావాలి, పొట్ట గడవాలి. అదే ప్రయత్నంలో ఢిల్లీలోని అర్జున్ పత్రికా ఆఫీసులో చేరాడు. అక్కడి నుండి ఉత్తరాలతో సంప్రదింపులు జరిపి ఇక్కడకు చేరుకున్నాడు. గణేష్ శంకర్ కాంగ్రెస్ వాది అయిన ఉత్సాహం కల యువకులకు మంచి ప్రోత్సాహం అందించేవాడు. బలవంత్ పేరుతో భగత్ సింగ్ వ్యాసాలు సైతం వ్రాయసాగాడు. మారు వేషాల్లో తిరుగుతూ మిత్రుల్ని విడిపించే ప్రయత్నంలో ఆజాద్ ఆ పత్రిక కార్యాలయానికి వచ్చాడు. ఆజాద్ రాక చూసి ఆయియే పండిట్జీ అన్నాడు గణేష్ శంకర్. చేస్తున్న పని ఆపి తలెత్తి అటు చూశాడు భగత్ సింగ్. మహా తేజస్వి, గంభీరుడు, నిరాడంబరంగా కనిపించిన కొత్త వ్యక్తిని అలానే చూడసాగాడు. నువ్వు పండిట్జీని చూడాలని ఆతృత పడుతున్నావు కదా బలవంత్? నీ కోరిక పూర్తి అవుతున్నది అన్నాడు గణేష్ శంకర్ విద్యార్థి చిరునవ్వుతో. హర్షాతిరేకంతో కళ్ళు పెద్దవి చేసి, ఓహో, క్రాంతి దేవత పండిత్ చంద్రశేఖర్ ఆజాద్. చేతులు సాచి ముందుకు నడిచాడు భగత్. వాహ్ తమ్ముడు, బాగా దొరికావు. నేను ఈ అన్వేషణలోనే ఉన్నాను అని ఆజాద్ భగత్ సింగ్ను గుండెలకు అదుముకున్నాడు. రెండు కాగడాలు కలిసినట్లయింది. ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లినాయి. ఇద్దరిది ఒకే ఆశయం. దేశ స్వాతంత్రం సిద్ధించే వరకు వారికి తృప్తి లేదు, విశ్రాంతి లేదు. చిన్నాభిన్నమైపోయిన విప్లవకారులను తిరిగి ఏకం చేయడానికి వారి ఉభయులకు ఒకరి తోడ్పాటు ఒకరికి కావాల్సి ఉంది. వారి స్నేహం ప్రగాఢమైంది. ఉద్యమం బలపడింది. దేశం లాభపడింది.